అద్భుతం, మహాద్భుతం. కౌశికుడైన నేను తపోశక్తిని సాధించాను, శక్తివంతుడయ్యాను. నాకు అడ్డు అంటూ ఏదీ లేదు. నా కంటి చూపుతో భస్మం చేసే శక్తిని సంపాదించాను. నా కోపాగ్నికి ఎవరైనా ఆహుతి కావాల్సిందే, నా కంటి చూపుతోనే. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. మునివర్య ప్రణామం. వేచి ఉండండి, ఇప్పుడే వచ్చేదను. నమస్కారం స్వామి. దేవి స్వామి, నాకు చాలా ఆకలిగా ఉన్నది, అన్నం వడ్డించు. కాళ్ళు కడుక్కురండి స్వామి, ఇప్పుడే వడ్డిస్తాను. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. మాతా భిక్షాం దేహి. స్వీకరించండి మునివర్య. మాతా, భిక్ష వేయడానికి ఇంత ఆలస్యమా? ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి మునివర్య. ఆకలితోనున్న బ్రాహ్మణుని మండుటెండలు నిలబెట్టి క్షమించరాని నేరం చేశావు. ధర్మాన్ని ఉల్లంఘించితివి. అసలు నేను ఎవరో తెలుసా? ఉత్తమమైన బ్రాహ్మణుని, కౌశికుణ్ణి, మహాతపస్విని. మన్నించండి స్వామి, నా పతి ఆకలితో వచ్చారు. వారికి భోజనం వడ్డించి రావడంతో ఆలస్యమైంది మునివర్య. శ్రీమూర్తికి పతియే దైవం. పతి సేవ చేయడం ప్రతి శ్రీమూర్తికి ధర్మమే కదా మునివర్య. నీ పతి సేవ ఈ తపస్వి జ్ఞానుడైన బ్రాహ్మణుడు కనెక్కువనా? ఎక్కువనే మునివర్య. స్త్రీమూర్తికి పతియే దైవం. పతి సేవలో స్వర్గం ఉంది, స్త్రీ జన్మకు ముక్తి ఉంది. ఈ కౌశికుని అవమానించడమే కాక పైగా ధర్మబోధలు చేస్తున్నావు. నీకు బ్రాహ్మణుడంటే భయభక్తి లేదు. నా తపోశక్తితో నేను ఏం చేస్తానో చూడు. మునివర్య, మీ కోపానికి మాడిపై బూడిదవ్వడానికి నేనేం చెట్టు మీద కొంగని కాదు, భస్మం అవడానికి. అడవిలో జరిగిన సంఘటన ఈ స్త్రీమూర్తికి ఎలా తెలిసింది? ఏంటి విచిత్రం? మీరు కోపిష్లని నాకు తెలుసు. మీ కోపమునకు కొంగైనా ఆహుతి అయిందని నాకు తెలుసు. మీలాంటి మహాత్ములు కోపం పెంచడం మంచిది కాదు. క్రోధము, మోహము అను 2 పేర్లు కలిగిన వారు గొప్పవారు. వారు హృదయంని ఎప్పుడూ కాల్చివేస్తూనే ఉంటారు. ఆ 2 అనగదొక్కకపోతే బ్రాహ్మణుడివై పుట్టినందుకు గొప్పతనం మరేమైనా ఉంటుందా? సత్యమే మాత, సత్యమే. మాత, తమరు మహాజ్ఞాని. నాపై దయదలిచి ధర్మమును, సూక్ష్మధర్మమును నాకు జ్ఞానబోధన చేతల్లి. మునివర్య, మీకు జ్ఞానబోధ చేయగలిగే అంతటి దానిని నేను కాదు. మిథిలా నగరంలో ధర్మవ్యాధుడనే సత్యవాదుడు, జితేంద్రియుడు, శ్రీహరి భక్తుడు సర్వధర్మములను తెలియపరచగలడు. ఆ మహానుభావుణ్ణి దర్శించుకోండి. అలాగే మాత. స్వీకరించండి మునివర్య. బ్రాహ్మణ జన్మలో పుట్టినను ధర్మాన్ని తెలుసుకోలేకపోయాను. ఈ దానంతో పాటు జ్ఞానోదయం కలిగింది మాత. ధన్యుణ్ణి మాత, నాకు సెలవిమ్ము. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.